మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. ఇండస్ట్రీలో సెంటిమెంట్ల ప్రభావం ఎక్కువే. పూజ హెగ్డే శ్రీలీల తర్వాత ఇప్పుడు భాగ్యశ్రీ బోర్సేకు ఐరన్ లెగ్ అనే కొత్త ట్యాగ్ వచ్చి చేరింది. రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా ఫలితం ఆమె కెరీర్పై ఎలాంటి ప్రభావం చూపనుందో చర్చనీయాంశంగా మారింది. మొన్న పూజ హెగ్డే, నిన్న శ్రీలీల, ఇప్పుడు భాగ్యశ్రీ బోర్సే. తెలుగు ఇండస్ట్రీలో ఆ సెంటిమెంట్ని కొనసాగిస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఒక సినిమా రిజల్ట్ ఫలితం హీరోల కంటే హీరోయిన్లపైనే ఎక్కువగా ఉంటుంది. ఒక సినిమా హిట్ అయితే అది హీరోయిన్ లెగ్గే, ఫ్లాప్ అయినా అది హీరోయిన్ లెగ్గే కారణమంటారు. అలా తెలుగులో లెక్కీ లెగ్ నుంచి ఐరన్ లెగ్ ట్యాగ్ వేసుకుంది పూజ. వరుసగా హిట్స్ అందుకున్నప్పటికీ తమిళ చిత్రం బీస్ట్తో పూజకు ఐరన్ లెగ్ ముద్రపడింది. దీంతో తెలుగు పూజ జాడ లేకుండా పోయింది. అదే టైంలో పళ్ళిసంద సినిమాతో శ్రీలీల తెలుగులో అడుగుపెట్టింది. ఈ చిత్ర పెద్ద డిజాస్టర్. నిర్మలా కాన్వెంట్ మంచి గుర్తింపు పొందిన రోషన్ హీరోగా పరిచయమవుతూ చేసిన చిత్రమిది. ఇందులో శ్రీలీల హీరోయిన్గా నటించింది. మ్యూజికల్ పరంగా హీటైన ఈ సినిమా థియేట్రికల్గా ఫ్లాప్ అయ్యింది. దీంతో రోషన్కి భారీ డిజాస్టర్ తప్పలేదు. ఆ తర్వాత శ్రీలీల ఆదికేశ వధమకా వంటి చిత్రాల్లో నటించింది. ఇవి కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో శ్రీలీలకు ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ అనే ముద్రపడింది. బ్యాక్ టు బ్యాకా సినిమాలు అయితే చేస్తోంది, కాని ఇప్పటివరకు ఆమె ఖాతాలో చెప్పుకోదగ్గ హిట్ లేదు. భగవంత్ కేసరి గుంటూరు కారం తప్పితే శ్రీలీల ఖాతాలో హిట్స్ లేవు. దీంతో ఈ భామకు తెలుగులో ఐరన్ లెగ్ అనే ట్యాగ్ వేసేశారు. ఇప్పుడు ఈ సెంటిమెంట్ని కొత్త భాగ్యశ్రీ కూడా తీసుకువచ్చిందంటున్నారు. అందం, అభినయం అన్నీ ఉన్నా లక్ మాత్రం ఈ అమ్మడికి కలిసి రావడం లేదు. యారియన్ రెండో చిత్రంతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. అక్కడ ఇది డిజాస్టర్ అయ్యింది. అయినా ఈ భామ గ్లామర్ అందానికి నెటిజన్స్ని మంచి మార్కులు వేశారు. దీంతో ఆమెకు తెలుగు నుంచి పిలుపు వెళ్ళింది. రవితేజ మిస్టర్ బచ్చన్లో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీలో తొలిపాట చూసి ఆహా భాగ్యశ్రీ, ఓహో భాగ్యశ్రీ అన్నారు. మూవీ రిలీజ్ అవ్వకముందే ఆమె పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగింది. దీంతో టాలీవుడ్ మంచి హీరోయిన్ దొరికేసిందని ఇండస్ట్రీ వర్గాలు ఆశపడ్డాయి. కాని మిస్టర్ బచ్చన్ రిలీజ్ తర్వాత అంచనాలన్నీ తారుమారు అయ్యాయి. మిస్టర్ బచ్చన్ ఫలితమేంటో అందరికీ తెలిసిందే. రవితేజకు బ్లాక్ బస్టర్ హిట్ పడుతుందని ఆశపడ్డ ఫ్యాన్స్కి ఘోరమైన నిరాశ ఎదురైంది. దర్శకుడు హరీష్ శంకర్ సినిమా అంటే మినిమం హిట్ గ్యారంటీ. రవితేజ హరీష్ శంకర్లది హిట్ కాంబో కూడా. ఈ హిట్ కాంబో రిపీట్ అవ్వడంతో హిట్ పక్కా అనుకున్నారు. కనీసం రవితేజ మాస్ మేనరిజం అయిన సినిమాని నిలబెడుతుందనేది ఫ్యాన్స్ నమ్మకం. కాని హరీష్ శంకర్ హిట్, ట్రాక్ రవితేజ మాస్ క్రేజ్ రెండూ కూడా మిస్టర్ బచ్చన్కి కలిసిరాలేదు. దీంతో మూవీ రిజల్ట్ ఎఫెక్ట్ భాగ్యశ్రీ బోర్సే మీద పడింది. భాగ్యశ్రీ బోర్సే ఐరన్ లెగ్ ముందు హరీష్ శంకర్, రవితేజల హిట్ కాంబో కూడా వర్కౌట్ కాలేదంటూ చెవులు కొరుక్కున్నారు. ఆ తర్వాత హీరో విజయ్తో కింగ్ డమ్ జతకట్టింది. స్క్రీన్ ఆమె పెద్దగా కనిపించలేదు, కానీ ఆమె ఐరన్ లెగ్ ప్రభావం భారీగానే పడిందని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. వరుస ప్లాప్స్తో ఉన్న విజయ్తో కింగ్ డమ్ బ్లాక్ బస్టర్ కొడతాడని అంతా అనుకున్నారు. షాకింగ్, పెద్ది షూటింగ్ క్యాన్సిల్. ఇది ఇండస్ట్రీ హిట్ కొడుతుందని మూవీ టీం కూడా గట్టిగా నమ్మింది. కానీ చివరికి కింగ్ డమ్ యావరేజ్గా నిలిచింది. ఇండస్ట్రీ హిట్ కొడుతుందనుకున్న ఈ చిత్రం పర్వాలేదు అనిపించింది. కింగ్ డమ్ ఆశించిన విజయం సాధించకపోవడానికి భాగ్యశ్రీనే అని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఆంధ్రకింగ్ తాలూకా చిత్రంలో నటిస్తోంది. రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న ఇందులో ఆమె హీరోయిన్. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. కాని ఇప్పటి వరకు ఈ సినిమాకు పెద్దగా బజ్ కనిపించడం లేదు. ఆంధ్రకింగ్ తాలూకా వంటి చిత్రం ఒకటి ఉందని కొంతమంది ఆడియన్స్కి కూడా తెలియదు. వరుస ఫ్లాప్స్తో డిలాపడ్డ రామ్కి ఈ మూవీ హిట్ చాలా ముఖ్యం. అలాంటి రామ్కి భాగ్యశ్రీ బోర్సే ఎలాంటి ఫలితాన్నిస్తుంది? ఆమె ఐరన్ లెగ్ సెంటిమెంట్ ఆంధ్రకింగ్ తాలూకాపై ఎఫెక్ట్ చూపుతుందా లేదా గట్టెక్కిస్తుందా?
చూడాలి. మిస్టర్ బచ్చన్ సినిమా ఫలితం భాగ్యశ్రీ బోర్సేకు ఐరన్ లెగ్ ట్యాగ్ను తెచ్చిపెట్టింది. ఈ సెంటిమెంట్ ఆమె కెరీర్ను ఎలా ప్రభావితం చేస్తుందో, టాలీవుడ్లో భవిష్యత్తు అవకాశాలు ఎలా ఉంటాయో చూడాలి.